హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుజ్జి స్క్వేర్ వ్లాగ్స్. మేము బాగున్నాం, మీరు బాగుండాలని కోరుకుంటున్నాం. మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బోనాల పండుగ జరిగింది. ఆ బోనాల వ్లాగే అండి ఇది. బోనాల పండుగ రోజు ఆఫ్టర్నూన్నే వెళ్ళాం. మేము వెళ్ళేసరికి మా అత్తమ్మ వంటలు చేసి బోనం చేసి పెట్టింది. ఇంకా మేము వెళ్ళిన తర్వాత కొన్ని ఫినిషింగ్ ఉంటే చేసేసాము. వర్షాలు పడుతున్నాయి కదా, వెళ్ళొద్దులే అనుకున్నాము, కానీ సడన్గా వెళ్ళాల్సి వచ్చింది. మేము వెళ్ళిన తర్వాత అయితే నేను పూరి చేశాను. మా అత్తమ్మ అయితే మటన్ వండి రెడీగా పెట్టింది. చికెన్ కర్రీ కూడా చేసింది. నేను వెళ్ళిన తర్వాత నా కోసం ఆలూ కర్రీ అయితే చేసుకున్నాను. నేను శ్రావణ మాసం మొత్తం నాన్ వెజ్ తినను. నా ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది. నేను వరలక్ష్మి వ్రతం వ్లాగ్లో కూడా చెప్పాను ఇదే విషయము. పనులన్నీ అయిపోయిన తర్వాత మేమైతే ఫస్ట్ పూరి తిన్నాము. నైట్ అయితే వేడివేడిగా రైస్ వండుకొని తిందాంలే అని. ఆల్రెడీ టైం 3:34 అట్లా అవుతుంది. పిల్లలు గోలగోల చేస్తున్నారు, మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు, మా పిల్లలు. మా అత్తమ్మ పూరి తిన్న తర్వాత బోటీ ఫ్రై కూడా చేసింది. మా ఆడపడుచు వాళ్ళు వస్తారేమో అని, కానీ వాళ్ళకి ఏదో అర్జెంట్ వర్క్ ఉండడం వల్ల రాలేదు. నెక్స్ట్ డే వచ్చారు వాళ్ళు. ఈవినింగ్ అవుతుందని మేమైతే గుడికి వెళ్ళడానికి శారీ, కొబ్బరికాయ, టెంపుల్కి వెళ్ళడానికి తీసుకెళ్ళడానికి అన్నీ రెడీ చేసుకుంటున్నాము. పిల్లల్నైతే రెడీ చేసి మా అత్తమ్మ కూడా రెడీ అయిపోయింది. ఇద్దరు మనవరాలతో అయితే నన్ను ఫొటోస్ తీయనంటుంది మా అత్తమ్మ. బిడ్డ కొడుకు బిడ్డ ఇద్దరితో. ఆల్రెడీ బోనాలన్నీ బయటకు వస్తున్నాయి, సౌండ్ అవుతుందని చెప్పి హడావిడిగా మేము కూడా, మా మామయ్య అయితే మా అత్తమ్మకి బోనం ఎత్తుతున్నాడు. ఇదివరకు రోజుల్లో అయితే అందరూ ఒకేసారి ఓన్లీ ఈవినింగ్ మాత్రమే బోనాలు తీసుకెళ్ళేది పోచమ్మ టెంపుల్కి. ఇప్పుడైతే అలా లేదు, చాలామంది ఆఫ్టర్నూనే ఇలా పడి పెట్టేసి వస్తున్నారు పోచమ్మ దగ్గరికి వెళ్ళి. ఈవినింగ్ అయితే వర్షం పడుతుందో ఏమో, ఎలా ఉంటుందో అని చెప్పి. ఎక్కువ జనాలలో కూడా చిన్నపిల్లలు ఉంటే ఇబ్బంది పడతారు, ఎందుకు మధ్యాహ్నమే ప్రశాంతంగా వెళ్ళి రావచ్చు అని చెప్పి అలా వెళ్తున్నారు. అందుకనే చాలా తక్కువ అయిపోతున్నారు ఈవినింగ్ టైంకి. మా అత్తమ్మ వాళ్ళ ఇంటికైతే మాకు పోచమ్మ టెంపుల్ చాలా దగ్గర. అందుకే మేమైతే నైటే తీసుకెళ్దామని కొంతమంది నైటే తీసుకెళ్తున్నాము, అంటే ఈవినింగ్. బోనం బయటికి వచ్చే ముందు వాటర్ పోసి మా అత్తమ్మ కాళ్ళు అయితే మొక్కాను నేను. మాడపడుచు వాళ్ళ కూతురు చెంబులో వాటర్ పట్టుకుంది. తర్వాత ఇక్కడ నేను కూడా జాయిన్ అయ్యాను. వీళ్ళందరూ మా కాలనీ వాళ్ళు. మేము అక్కడ నిల్చుంటే అందరూ మమ్మల్ని, మా కాలనీ వాళ్ళు వీడియోస్, ఫొటోస్ అయితే తీస్తున్నారు. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మా ఆర్టీసీ కాలనీ వాళ్ళంతా. టెంపుల్ మాకు చాలా దగ్గర ఉండడంతో ఒక 5 మినిట్స్లో అయితే మేము టెంపుల్కి రీచ్ అయిపోయాము. రీసెంట్గానే టెంపుల్కి పెయింటింగ్ అయితే చేయించారు కాలనీ వాళ్ళంతా కలిసి. అమ్మవారిని కూడా మంచిగా రెడీ చేశారు. గ్రామ దేవతలు అనగానే ముందు పోచమ్మే గుర్తొస్తుంటుంది కదా. పెళ్ళిళ్ళు అయితే కూడా ఫస్ట్ పోచమ్మ దగ్గరే పెళ్ళి బట్టలు పెట్టి బోనం చేయడం, కొబ్బరికాయ కొట్టడం అవన్నీ ఆచారంగా ఉంటుంది కదా అన్ని ఊర్లలో. మేమైతే ఇక్కడ గుడి చుట్టూ 5 రౌండ్స్ అయితే తిరుగుతున్నాము. చాలా బాగా పెయింట్ చేశారు. నా కూతురు హాయ్ చెప్తుంది అందరికీ. ఇక్కడ మాకంటే ముందు కూడా చాలామందే వచ్చి వెళ్ళారు. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. మేము చిన్నగా ఉన్నప్పుడైతే బోనాల పండుగ అంటే చాలా బాగా జరిగేది. చాలా పెద్ద పెద్ద క్యూ లైన్లు ఉండేవి. బోనాల దీపాల వెలుగుతో ఊరంతా మంచిగా కనిపించేది. ఇలా అందరూ ఈవినింగే తీసుకెళ్ళే వాళ్ళు. చిన్నప్పుడు చాలా బాగా అనిపించేవి పండగలన్నీ. ఇప్పుడంతా ఆర్టిఫిషియల్గా అనిపిస్తున్నాయి. చేసుకుంటున్నాము, అన్ని పండుగలు చేసుకుంటున్నాము, కానీ ఇప్పుడు ఉన్నన్ని లగ్జరీస్ లేకపోవడం వల్ల అప్పుడు ఫెస్టివల్స్కి మాత్రమే చేసుకునే వాళ్ళం కాబట్టి ఆ ఫీల్ వేరే ఉండేది. ఇప్పుడైతే ఎవ్రీ సండే ఒక పండగలాగా ఉంటుంది. చెప్పాలంటే డబ్బులుంటే పండగ దానంతట అదే వస్తుంది.
అలా అవ్వడం వల్ల నిజమైన పండగలు వచ్చినప్పుడు మంచి ఫీలింగ్, మేము చిన్నప్పుడు అనుభవించిన ఫీలింగ్ అయితే అనిపించట్లేదు మాకైతే. మేము 90s కిడ్స్, చాలా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు చిన్నప్పుడు. బయట ఆటలే, ఇప్పటిలాగా మొబైల్స్ అవన్నీ లేవు కదా. దసరా వస్తే కొత్త బట్టలు కొనిస్తారని రకరకాల వంటలు ఉంటాయి. సంక్రాంతి పండగ, దివాళీ అలా ఉండేది. ఇప్పుడైతే అలా లేదు. బట్టలకి కొదవలేదు, తిండికి కొదవలేదు. ఇక్కడ కొన్ని బోనాలే ఉన్నా దీపాల వెలుగుతో చాలా బాగా అనిపిస్తుంది. మంచిగా డెకరేట్ చేశారు అందరూ బోనాలని. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా, కొంతమంది చాలామంది కుండల్లో చేశారు, ఇంకా అల్యూమినియం చెంబుల్లో చేశారు. చాలా బాగా డెకరేట్ చేశారు రకరకాల ఫ్లవర్స్తో. మంచిగా అనిపిస్తుంది బోనాలు చూస్తుంటే. మొక్కులు మొక్కుకొని మేమైతే ఇంటికి వెళ్ళాము. ఇది ట్యూస్డే మార్నింగ్ అండి. మేము యశ్వంతాపూర్ ఎల్లమ్మకి బోనం చేసి బియ్యం పోసాము. శ్రావణ మాసంలో లాస్ట్ మంగళవారం అని మా అత్తయ్య ఉండమంటే మేము అక్కడే ఉన్నాము. నేనైతే బోనం డెకరేట్ చేస్తున్నాను మేము యశ్వంతాపూర్కి వెళ్ళడం కోసమని. ఎవ్రీ ఇయర్ యశ్వంతాపూర్ ఎల్లమ్మకు బోనం చేయం, కానీ మధ్య మధ్యలో ఎప్పుడైనా చేస్తాము. మా పెళ్ళైన తర్వాత కూడా చేసాము. బోనం డెకరేషన్ అయిపోయిన తర్వాత అమ్మవారికి ఒడిబియ్యం కోసం అయితే ఇక్కడ బియ్యం కలుపుతున్నాను నేను. అమ్మవారికి బియ్యం పోయడం వల్ల చాలా మంచి జరుగుతుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. ఎల్లమ్మ తల్లికి బియ్యం పోయడం, పోచమ్మ తల్లికి పోయడం, అమ్మవార్లకి ఎవరికైనా సరే మంచి బ్లెస్డ్ ఫీల్ ఉంటుంది. మాడపడిచైతే వచ్చింది, తనతో కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. చాలా రష్గా ఉంది, లాస్ట్ ట్యూస్డే కాబట్టి పట్నాలు కూడా చాలామంది వేస్తున్నారు ఇక్కడ ఎల్లమ్మ పట్నాలు. మాకు దర్శనానికైతే 1 అవర్ టైం పట్టింది, చాలామంది ఉండడంతో. మేము దర్శనం చేసుకొని కోన్ని కట్ చేపించుకొని బియ్యం పోసి అవన్నీ చేసి అయితే ఇంటికి వెళ్తున్నాము. మామూలు రోజుల్లో కూడా యశ్వంతాపూర్ ఎల్లమ్మ దగ్గర మంగళవారాలు చాలా రష్ ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంది. మా ఈ వ్లాగ్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.